అవునండి. అంటే మీకు గర్ల్స్ ఫాలోయింగ్ కూడా చాలా ఉందని. అవును. అంటే బిగ్ బాస్‌లో కూడా మీరు ఒకటి లేడీస్ వీక్ అని పెట్టారు. అవునవును. అంటే అది పెట్టడానికి మీ థాట్ ఎలా వచ్చిందండి? సో మెయిన్ గర్ల్ ఫాలోయింగ్కి వస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకి రీచ్ అవ్వడం అన్నది చాలా కష్టం, అబ్బాయిలకి రీచ్ అవ్వడం దానికంటే. సో ఇంకా అమ్మాయిలకి రీచ్ అయితే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్నో లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళని అన్నే వాళ్ళని తీసుకెళ్ళి సినిమాకి వాళ్ళు, ఎందుకంటే చాలామంది బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్యాన్ అని, దెన్ మా వైఫ్ మీ ఫ్యాన్ అని. దెన్ అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనలాంటి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళలోకి రీచ్ అయిన చూడు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది లేడీస్లోకి. అండ్ లేడీస్ వీక్ పెట్టాలని నాకు పర్టికులర్గా ఎందుకు అనిపించింది అంటే, సో ఇదొక చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో అందరూ కెప్టెన్స్ అవుతున్నారు, వాళ్ళు ఏదో అథారిటీ చూపిస్తున్నారు, అంటే వాళ్ళు ఏదో బాస్ లాగా బిహేవ్ చేస్తున్నారు. కానీ నేను కెప్టెన్ అంటే అది కాదు. కెప్టెన్ అంటే ఏదో ఒక చేంజ్ చేయాలి, అండ్ ఆ చేంజ్ ఎట్లా ఉండాలంటే మొత్తం రీసౌండ్ రావాలి, దద్దరిల్లిపోవాలి. నేను కెప్టెన్ అయితే ఏంటి అంటే, నన్ను ఇన్ని రోజులు వీడికి అంత డిజర్వ్ కాదని చెప్పే వీళ్ళకి అందరికీ నేను ఒక ఆన్సర్ ఇవ్వాలని అనుకున్నా. నా ఐడియాలజీతోని నాకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తా అన్న యాక్షన్ని బట్టే సో నేను ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, చాలామంది అపోజిషన్ ఈవెన్ శివాజీ నాకు చెప్తే ఎందుకు లేరా అబ్బాయిలందరూ రివర్స్ అయిపోతారేమో, సో అట్లంటే లేదన్న నేనైతే ఫిక్స్ అయిపోయినా, మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి నేనైతే ఫిక్స్ అయిపోయినా, కానీ వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా నేను చెప్తా అని చెప్పేసి చెప్పిన. నేను ఏమనుకున్నా అంటే, చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఎవరైతే బిగ్ బాస్ షోని తప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళు 24 hours అదే పెట్టి చూసే వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఆచరిస్తారు. చూడండి, గౌతమ్ని చూసి నేర్చుకోండి, మనం కూడా ఈ వీక్ ఇంట్లో ఉమెన్స్ వీక్ చేద్దాం, మీరు పనులు చేయండి మేము కూర్చుంటామని చెప్పేసి చాలామంది అంటారు. సో అది నాకు అదంతా మైండ్లో ఉండే, అందుకే పర్టికులర్గా పెట్టిన. నేను కూడా నా లైఫ్లో ఉమెన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను. సో నా చుట్టూ ఉన్న పీపుల్ని కానీ, నా క్లోజ్ ఫ్రెండ్స్ని కానీ, లైక్ హూమ్ ఐ లవ్ అండ్ ఎనీవన్. సో ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ కేర్ దెమ్ అలాట్, అండ్ ఐ వాంట్ పీపుల్ హూ ఎవర్ ఫాలోయింగ్ మీ, హూ ఎవర్ ఫాలోయింగ్ ద షో షుడ్ ఆల్సో డూ దిస్. అండ్ పెద్ద పెద్ద బీజేపీ మినిస్టర్స్ వీళ్ళు చాలామంది దాన్ని ట్వీట్ చేసిండ్రు. సో వాళ్ళు చాలామంది ఏం వేసిండ్రు అంటే, హీ ఈస్ ద ఓన్లీ కెప్టెన్ ఇన్ ద ఎంటైర్ బిగ్ బాస్ హిస్టరీ అక్రాస్ ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ ఇండియా హూ డిడ్ ఏ ఉమెన్స్ వీక్. సో అంతకంటే పెద్ద అచీవ్మెంట్ అన్నది ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కప్పు కొట్టినా కూడా రాదనమాట, అట్లాంటి థింగ్స్. సో అట్లాంటి కొన్ని నేను చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. మా మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ నేను మా మదర్ని ఎంత లవ్ చేస్తానో, నా చుట్టూ ఉన్న లైక్ ఉమెన్ ఎంత లవ్ చేస్తానో దాంతో చూపిద్దాం అనుకున్నా. అట్ ద సేమ్ టైం అందరికి ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకున్నా, దాంట్లో సక్సీడ్ అయినా.